హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మనం వర్డ్ సిరీస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం వీడియోస్లో. ఈరోజు నేను మీకు 9 లెటర్ వర్డ్ నాలెడ్జ్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ద మోస్ట్ పవర్ఫుల్ 9 లెటర్ వర్డ్ ఈజ్ నాలెడ్జ్. అక్వైర్ ఇట్. ఎందుకు అక్వైర్ చేయాలి? నాలెడ్జ్ అంటే జ్ఞానం. దీన్ని మనం అక్వైర్ చేయాలి. జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి అంటే ఇట్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ లైవ్స్, ఓపెన్ డోర్స్ అండ్ షేప్ డెస్టినీస్. అంటే నాలెడ్జ్కి, జ్ఞానానికి జీవితాలని మార్చే శక్తి ఉంది, నూతనమైన ద్వారాలు తెరిచే శక్తి ఉంది, మన యొక్క గమ్యాన్ని మలచే శక్తి కూడా జ్ఞానానికి ఉంది. అందుకనే మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుదినము కృషి చేయాలి. సో వై షుడ్ బి అక్వైర్ ఇట్? ఎందుకు దీన్ని మనం, ఈ నాలెడ్జ్ని మనం అక్వైర్ చేయాలి అంటే నాలెడ్జ్ గివ్స్ కాన్ఫిడెన్స్. నాలెడ్జ్ మనకి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్లో జ్ఞానం ఉందో, మనసులో జ్ఞానం ఉందో, మనకి ఇది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మనము చాలా ఆత్మస్థైర్యంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. సో ఇది ఎప్పుడైతే మనకి ఆత్మస్థైర్యం ఉందో, ధైర్యం ఉందో, మనలో ఉన్న భయము పోయి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దెన్ నాలెడ్జ్ క్రియేట్స్ ఆపర్చునిటీస్. ఈ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న జ్ఞానము అది నూతనమైన అవకాశాలని మనకి సృష్టిస్తుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో మనకి నూతనమైన అవకాశాలు ఆ నాలెడ్జ్ ద్వారా మనము సృష్టించుకోవచ్చు. సో ఇట్ లీడ్స్ గ్రోత్ టు సక్సెస్. సో ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో నూతనమైన ఆపర్చునిటీస్ మనకు వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మనం ఏం చేస్తాం? చక్కగా అవకాశాలను ఉపయోగించుకుని మనం సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా తయారవుతాం. అండ్ దెన్ నాలెడ్జ్ ఎంపవర్స్ అదర్స్. ఈ నాలెడ్జ్ ఏం చేస్తుంటే ఇతరుల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది, శక్తిమంతులుగా చేస్తుంది, సమర్థవంతులుగా చేస్తుంది. షేరింగ్ ఇట్ మల్టిప్లైస్ ఇట్స్ వాల్యూ. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ని మనము షేర్ చేసుకుంటామో ఇతరులతో, ఇది మల్టిప్లై అవుతుంది తప్పితే తరగదు. పంచే కొలది పెరిగేది జ్ఞానం ఒకటే. డబ్బులు పంచుతూ ఉంటే తరిగిపోతాయి. కానీ జ్ఞానాన్ని మనం ఇతరులకి పంచుతున్నప్పుడు రోజు రోజుకి జ్ఞానం అనేది, మీకున్న జ్ఞానం అనేది అది పెరుగుకుంటూ వెళ్తుంది. అండ్ దెన్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్. నాలెడ్జ్ అనేది అది ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది. వెల్త్ కెన్ బి లాస్ట్. మన దగ్గర ఉన్న డబ్బులు పోవచ్చు, ధనం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, కానీ మనలో ఉన్న జ్ఞానం మాత్రం మనతో ఎల్లప్పుడూ అది ఉంటుంది. సో దీన్ని మన దగ్గర నుంచి ఎవరు కూడా దొంగిలించుకోలేరు. అయితే ఈ నాలెడ్జ్ని మనం ఎలాగా అచీవ్ చేయాలి, అక్వైర్ చేయాలి అంటే రీడ్ డైలీ. ప్రతిరోజు కూడా మనం చదవాలి, బుక్స్ చదవాలి, ఆర్టికల్స్ చదవాలి, మనము కొన్ని బయోగ్రఫీస్ చదవాలి, హిస్టరీ చదవాలి. సో అలాగా మనం చదివినప్పుడు న్యూస్ చదవాలి. చదువుకుంటూ కొత్త కొత్త విషయాల్ని మనం నేర్చుకుంటం ద్వారా రీడింగ్ అనేది, మనం రీడింగ్ హ్యాబిట్ని మనం కల్టివేట్ చేసుకుంటం ద్వారా ఈ నాలెడ్జ్ని మనం అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లెర్న్ ఫ్రమ్ పీపుల్. ఇతరుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మన టీచర్స్ దగ్గర నుంచి, మెంటార్స్ దగ్గర నుంచి, మనకి ఎల్డర్స్ దగ్గర నుంచి, ఇతరుల దగ్గర నుంచి మనం మన చుట్టూ ఉన్న ప్రజల యొద్ద నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ప్రాక్టీస్ వాట్ యు లెర్న్. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, సాధన చేసినప్పుడు
అదేంటైతే నాలెడ్జ్ అనేది విజ్డమ్ లాగా మారుతుంది. మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టినప్పుడు నాలెడ్జ్ బికమ్స్ విజ్డమ్ అన్నమాట. అండ్ దెన్ స్టే క్యూరియస్, నెవర్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎప్పుడు కూడా నేర్చుకుంటానికి జిజ్ఞాస కలిగి ఉండండి. ఎప్పుడు కూడా ప్రశ్నించటం అనేది మీరు ఆపవద్దు. ప్రశ్నించటం అనేది ఆపవద్దు. An investment in knowledge pays the best interest. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక గొప్ప మేధావి ఏమన్నాడంటే, an investment in knowledge pays the best interest అని చెప్పాడు. ఫ్రెండ్స్, నా ఈ వీడియోని ఇక్కడితో నేను ముగించాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you so much for watching. Have a nice time.